ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయనే పాత సామెత గుర్తుండే ఉంటుంది. పవన్ పోలీసుల విషయంలో అదే జరిగింది. ఒకప్పుడు నో పర్మిషన్లు నిర్బంధాలు ఎదుర్కొన్న జనసేనానికి ఇప్పుడు అదే పోలీసులు ఎస్కార్ట్గా ఉండి సచివాలయానికి తీసుకెళ్లారు. సెల్యూట్ కొట్టి గౌరవ వందనం చేశారు. బ్రహ్మరథం అంటే ఇదే. పూలు చల్లుతున్న ప్రజలు, ఎస్కార్ట్గా పోలీసులు. సచివాలయానికి పవన్ తొలిసారి వెళ్లిన తీరు నభూతో. కానీ ఇక్కడి వరకు జనసేనాని వచ్చిన దారి పూల దారి మాత్రం కాదు, ఎన్నో ఆంక్షల ముళ్ళని దాటాల్సి వచ్చింది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెడితే సీన్ 1 5/11/2022 ఇప్పటం వెళుతుండగా నో పర్మిషన్. సీన్ 2 11/8/2023 విశాఖలో ఋషికొండ చూసేందుకు వెళ్లకుండా నిర్బంధం. సీన్ 3 9/9/2023 చంద్రబాబు అరెస్టు టైంలో ఏపీకి వెళుతుండగా బ్రేక్. చూశారుగా, బాధితుల్ని పరామర్శిస్తానంటే ఇప్పటం వెళ్లనివ్వలేదు. ప్రభుత్వ చర్యల్ని చూస్తానంటే ఋషికొండకు పర్మిషన్ లేదు అన్నారు. సాటి రాజకీయ నేతకు సంఘీభావం చెప్తానంటే విజయవాడ రానివ్వలేదు. ఇప్పుడదే పోలీసులు పవన్ కి ఎస్కార్ట్గా ఉన్నారు. దగ్గరుండి మరీ క్షేమంగా తీసుకెళ్తున్నారు. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years. ఎస్, 3 ఏళ్ల క్రితం తనని అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు తనకి సెల్యూట్ చేశారు. ఇది పవర్ అంటే, పవన్ అంటే. వాస్తవానికి ఆ రోజు గుంటూరు జిల్లా ఇప్పటంలో పవన్ పర్యటన ఉద్రిక్తతల నడుమ జరిగింది. ఇప్పటం గ్రామానికి బయలుదేరిన పవన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనాల్ని నిలిపేశారు. దీంతో పవన్ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ముందుకు సాగారు. అనంతరం కారు పైకెక్కి ఇప్పటం వైపు పయనమయ్యారు. ఇది అప్పట్లో హైలైట్గా నిలిచింది. పవన్ కమిట్మెంట్ని జనాలకు తెలిసేలా చేసింది ఈ ఎపిసోడ్. పవన్ ఇప్పటంలో పర్యటిస్తున్నంతసేపు గ్రామంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. వైఎస్ఆర్ విగ్రహాల వరకు ముళ్ల కంచెలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు రెండో సీన్కి వెడదాం. ఇది ఆగస్టు 11, 2023 నాడు వైజాగ్లో జరిగింది. పవన్ కళ్యాణ్ ఋషికొండ, ఎర్రమట్టి దెబ్బల్ని పర్యటించేందుకు జన సైనికులు అనుమతి కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ పవన్ వెనక్కి తగ్గలేదు. ఆ రోజు ఋషికొండకు వెళ్లే రోడ్లపై పోలీసులు మోహరించారు. ఎన్నో ఆంక్షల్ని దాటుకుని పవన్ చివరకు జోడుగుళ్లపాలెం చేరుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ వాహనాల్ని పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ ఋషికొండ పర్యటనపై ఆంక్షలు విధించామని, జోడుగుళ్లపాలెం నుంచి ఎవరిని అనుమతించబోమని చెప్పారు. ఒక్క పవన్ వాహనానికి మాత్రమే తాము అనుమతిస్తామని చెప్పారు. ఆ తర్వాత పవన్ నేరుగా రంగంలోకి దిగడంతో చివరికి అనుమతి దొరికింది. అనంతరం పవన్ టీటీడీ ఆలయం ముందున్న ఋషికొండ నిర్మాణ గేట్ వద్దకు వెళ్లారు. ఋషికొండలో జరుగుతున్న నిర్మాణాల్ని పరిశీలించారు. పవన్ పోరాట పటిమని గుర్తు చేస్తుంది ఈ ఘటన. పోలీసులు వద్దు అన్నప్పటికీ మొండి ధైర్యంతో ముందుకు కదిలిన నాయకుడిగా పవన్ని గుర్తించారు. ఇక 2023 సెప్టెంబర్ 9వ తేదీ అప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న రోజులు. చంద్రబాబుని పరామర్శించేందుకు వెళ్తుండగా పవన్ కళ్యాణ్ని ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుని కలిసేందుకు విజయవాడకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయన్ను గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ నడిచి మంగళగిరి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అనుమంచిపల్లిలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ముందుకు వెళ్లనివ్వకపోవడంతో పవన్ పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే పడుకున్నారు. పవన్ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో అరెస్టు చేశారు. పోలీస్ వాహనంలో పవన్ని అక్కడి నుంచి తరలించారు. మొత్తంగా నాడు ఆంక్షలు పెట్టి నిబంధనల పేరుతో నిర్బంధించిన పోలీసులే నేడు గ్రీన్ ఛానల్ తరహా ఏర్పాట్లు చేశారు. ఓవైపు అమరావతి రైతులు పూలు చల్లుతుంటే ఆ పూలు పవన్కి ఎక్కడ తాకుతాయోనని సెక్యూరిటీ ఆందోళన చెందిన సందర్భం ఇది. తమ సేనాని పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కిందని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.